శ్రీధరన్ కవరేజ్ కావాల్సిందే. ఇక్కడికి ఈరోజు
దసరా సంక్రాంతి ఎలా ఉంటుందో మన షాద్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మన ప్రిన్సిపాల్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు. సిబ్బంది అంతా కన్నుల పండుగగా కనబడుతుంది. ఇక్కడ విద్యార్థులు అందరూ ఆనందం వ్యక్తం. ఈ యొక్క స్వీట్ మెమోరీస్ అనేది విద్యార్థి దశలోనే ఉంటది. కాబట్టి మన కన తల్లిదండ్రులని మనకు చదువు నేర్పించే గురువులని ఎల్లప్పుడూ మనం మర్చిపోవద్దు. ఎందుకంటే మొట్టమొదటగా ఇక్కడ ఈ సృష్టిలో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నారు. కాబట్టి ఆ పరమేశ్వరుడు ఆ కైలాసంలో ఉన్నట్టు ఆ పరమేశ్వరుడు ఎంత ఎత్తులో ఉంటాడో గురువు కూడా అదే స్థానంలో ఉంటాడని ఈ పద్యంలో మనకు చెప్పారు పెద్దలు. కాబట్టి గురువుని ఎప్పుడు మనం విస్మరించొద్దు. మన కన్న తల్లిదండ్రులు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. నా కొడుకు ఇంజనీరింగ్ కావాలి, డాక్టర్ కావాలి, పోలీసు కావాలి, మన దేశానికి ఒక రక్షణ కవచం మిలిటరీ కావాలనుకుంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా మన దేశ ప్రతిష్ట నిలబెట్టే నాయకులు గాని, ఒక డాక్టర్స్ గాని, ఒక పోలీసు గాని, ఒక దేశ రక్షణ భాగంలో కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ యొక్క ఫ్రెషర్స్ డే ప్రోగ్రాము చెప్పంగానే అరేంజ్ చేసిర్రు. కాబట్టి మేము చిన్న వాళ్ళమైనా పెద్ద మనసు మమ్మల్ని ఆశీర్వదిస్తున్న కాలేజ్ యాజమాన్యానికి మేము ఎల్లప్పుడూ ఏ సాయం కావాలన్నా మేము మా అన్నయ్య మహేష్ వర్మ, శ్రీధర్ వర్మ, అలాగే మా మిత్రులు అందరూ కూడా సహకారాలు ఎప్పటికైనా మేము అందజేయడానికి ఇస్తాము. ఎందుకంటే మా నాన్నగారు రిటైర్డ్ హెడ్ మాస్టరు. ఆయన ఒక హెడ్ మాస్టర్ గానే ఉంటూ ఇక్కడ నిరుపేదలు ఉన్న వాళ్ళకు పుస్తకాలు, ఫీజుల కాడ నుంచి, మరి నిరుపేదల పెళ్లిళ్ళు జరిగిన కూడా బియ్యము, పుస్తబిడ్డల కాడ నుంచి ఇచ్చిన ఘనత మా డాడీ గారిదే. ఈ సభా వేదిక చెప్తున్నా, మాణిక్యం సార్ అంటే అందరికీ నోటెడు. ఆయన ఎల్లప్పుడైనా మనం 10 మందికి మంచి చేయాలి. మన గురించి మనం చెప్పుకోవడం కాదు, మన గురించి అందరూ చెప్పుకునే స్థాయికి మనం ఎదగాలి. మన కళ్ళ తల్లిదండ్రులకు, మన గురువులకు పేరు తెచ్చినప్పుడే నిజమైన విద్యార్థికి ఆ యొక్క ఘనత ఉంటది. కాబట్టి దయచేసి అందరూ మంచిగా చదువుకోండి. కాబట్టి ఇక్కడున్న యాజమాన్య ప్రిన్సిపాల్ గారు కానీ, మేడమ్స్, టీచర్స్ కానీ అందరూ కూడా, మేము కూడా మీకు స్టూడెంట్స్ మేడం అందరికీ మీరు చాలా చక్కటి, మేము ఏజ్లో చిన్న వాళ్ళమైనా కూడా మీ మర్యాద చూస్తుంటే మేము మా సొంత కుటుంబం లాగా మేము ఫీల్ అవుతున్నాం మేడం. కాబట్టి విద్యార్థులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, సార్ వాళ్ళు ఎంతో కష్టపడి మీకు విద్యాబోధన చేస్తారు. కాబట్టి దయచేసి మీరు డిసిప్లిన్ పాటించండి. ఏదన్నా సమస్య ఉంటే సార్ వాళ్ళకి చెప్పండి, కానీ వాళ్ళ పైన కాంప్లైంట్ చేయకండి దయచేసి, ప్లీజ్ రిక్వెస్ట్. ఎందుకంటే మన కన్న తల్లిదండ్రులు ఎట్లనో విద్య బోధించే ఉపాధ్యాయులు కూడా. కాబట్టి ఇప్పుడు ఒక సర్వేపల్లి రాధాకృష్ణ గారిని తీసుకోండి, జ్యోతిరావు పూలే తీసుకోండి, జ్యోతిరావు పాలే తీసుకోండి. అలాగే మన రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజ్యాంగం రాసిన ఘనత మన భారతదేశంలో పుట్టిన ఒక అంబేద్కర్ని ఈరోజు ఒక దేవుడిలా కొలుస్తున్నాం. అంటే ఈరోజు బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన గొప్ప మహోన్నతవేత్తలు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన దేశానికి ఒక వెన్నెముకలాగా విద్యార్థులు నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలకు తప్పకుండా మేము శ్రీధర్ వర్మ, మహేష్ వర్మ, అలాగే మా మిత్రులు రవీందర్ నాయక్, గుడాల గిరిబాబు గారు, మరి శ్రీకాంత్ గారు విట్యాల, అలాగే వేములనర్వ గణేష్ గారు, మరియు భాస్కర్ సార్ మీ పేర్లు, రామ్జీ సార్ గారు, మేడం అందరూ క్షమించండి. మేడం గారు అందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వ జూనియర్ కళాశాల షాద్నగర్ నందు కొత్తగా చేరిన విద్యార్థులకు ఫ్రెషర్స్ డే సందర్భంగా ఇక్కడ చదువుతున్నటువంటి బీద విద్యార్థులకు, బడుగు బలహీన వర్గ విద్యార్థులకు ఫ్రెషర్స్ డే సందర్భంగా మేము ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ఏవిఎం బ్రదర్స్కి తెలియజేయగా, వారు ముందుండి భోజనం ఏర్పాటు చేస్తాము, మేము ఏదైనా కాలేజీకి సహకారం అందిస్తాము అని ముందుకొచ్చారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కళాశాలకు భోజనమే కాదు, వారు క్యారమ్ బోర్డ్స్, చెస్ బోర్డ్స్ అందజేశారు. ముందు కళాశాల అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు అవుతామని మహేష్ వర్మ గారు మరియు శ్రీధర్ వర్మ గారు తెలియజేశారు. వారికి ఈ కళాశాల తరఫున, విద్యార్థుల తరఫున, స్టాఫ్ తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేటి ఈ ఏవిఎం బ్రదర్స్ని స్ఫూర్తిగా తీసుకొని పూర్వ విద్యార్థుల ముందుకొచ్చి ఈ షాద్నగర్ కళాశాల అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా వారి సలహాలు, సూచనల మేరకు మేము ఉత్తమ ఫలితాలు సాధించి మేము ముందుంచుతామని మనఃపూర్వకంగా మీకు విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.
మన షాద్నగర్ పట్టణంలోని ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజీ ఆవరణలో మన ప్రముఖ సంఘ సేవకుడు క్రికెట్ ప్లేయర్ అయినటువంటి శ్రీధర్ వర్మ ముదిరాజ్ గారు ఈరోజు కళాశాల విద్యార్థులందరికీ కూడా వాళ్ళ నాన్నగారి పేరు మీద అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే శ్రీధర్ వర్మ గారు కానివ్వండి, వాళ్ళ సోదరుడు కానివ్వండి, కష్టపడి పైకి వచ్చి ఈరోజు సమాజానికి మేము కూడా ఏదైనా సాయం చేయాలనే విధంగా వాళ్ళ ఆలోచన ధోరణి అనేది చాలా సంతోషకరం. సమాజం మనకేమిచ్చింది అని కాకుండా సమాజానికి మనమేం చేసినాం అనే విధంగా వాళ్ళు కూడా నేటి యువతలో ఒక చైతన్యం తీసుకురావాలి. కష్టపడి వాళ్ళు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థాయి వరకు ఎదగాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఈరోజు వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కాలేజీ విద్యార్థులకు అవసరమైనటువంటి క్రీడా సామాగ్రిని కూడా అందజేయడం జరిగింది. అలాగే వాళ్లకు అన్ని దానాల లెక్కల అన్నదానం అనేది ముఖ్యమైంది. మనిషి ఏదిన్నా ఇచ్చినా కూడా డబ్బులు ఇస్తే ఇంకో 1,00,000 రూపాయలు ఇస్తే ఇంకో 50,000 ఇస్తే బాగుంటుంది అంటాడు. చాలు అనేది ఒక అన్నదానం మాత్రమే. అందుగురించే విద్యార్థులందరికీ కూడా కడుపు నిండా భోజన వసతిని ఏర్పాటు చేసినటువంటి శ్రీధర్ వర్మ బ్రదర్స్, మహేష్ వర్మ వారి బ్రదర్స్కి అందరికీ పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఆ భగవంతుడు మీకు అందరికీ కూడా ఇట్లా ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తే ఇక మున్ముందు కూడా మీరు సమాజానికి ఇంకా ఎంతో చేయవలసిన బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం, ఈరోజు భాద్రపద మాసం ఈ వినాయక చవితి నిమజ్జనాలకు వెళ్తున్న సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులను ప్రోత్సహించే విధంగా సహకరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా శ్రీధర్ వర్మ, మహేష్ వర్మ వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ జై హింద్, భారత్ మాతాకి జై.